మరొక దినాన్ని దేవుడు మన జీవితాల్లో ప్రవేశపెట్టాడు. నిజంగా ఎంత కృతజ్ఞులమై ఉండాలి అంటే 11 నెలలు దేవుడు మన జీవితాల్లో క్షేమాన్ని ఉంచాడు, మన కుటుంబాల్లో ఆదరణ ఉంచాడు, మన కుటుంబాల్లో నెమ్మదిని ఉంచాడు. మన కుటుంబాల్లో వస్తున్న ప్రతి ఒడిదొడుకుల నుంచి దేవుడు మనల్ని సంరక్షించి భద్రపరిచి మరలా 12వ నెల 1వ తారీఖున మనందరినీ సజీవంగా ఉంచారు. ఒకసారి బిగ్గరగా ప్రభువానికి వందనాలని చెప్తాం ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఎంత మనం ధన్యులమో అంటే ఏ దినమున ఏమి సంభవించినా మనకు తెలియదు. అందుకనే సొలొమోను రాస్తుంటాడు, రేపటి దినమున గురించి మీరు అతిశయపడకూడదు. వాట్ హ్యాపెన్ టుమారో వీ డోంట్ నో. మనకి రేపు ఏం జరుగుతుందో తెలీదు. దేవుని సంఘం రోజు సజీవంగా ఉన్నాం. ఈ నెలలో చాలా కార్యక్రమాలు తలపెడతాం. యూత్ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్లని, లేకపోతే ఉమెన్స్ క్రిస్మస్ అని, చర్చ్ క్రిస్మస్ అని, లేకపోతే చర్చ్ సెలబ్రేషన్స్ అని, 31st నైట్, ఇవాళ అన్నీ ఈ నెలంతా కూడా మనము ఏది చేసినప్పటికీ నేను చెప్తున్నాను, దేవుని మహిమార్థం చేయడానికి ఇష్టపడతాం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తామో దేవుడు ఆ మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు. మనం నిజంగా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దేవుని యొక్క గొప్ప ఆధిక్యతని నేను నమ్ముతున్నాను. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో ఉన్నట్లయితే ఈరోజు ఒక పారాగ్రాఫ్ని మేము ముందు ఉంచాలని నేను ఆశపడతాను. మేము ఈ యొక్క పారాగ్రాఫ్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను కొన్ని విషయాలు ఆ పారాగ్రాఫ్లోంచి మీతో పంచుకోవాలని నేను ఆశపడతాను. ఎందుకంటే మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, మన వ్యక్తిగత జీవితాన్ని ఎలా మనం మలుచుకోగలిగితే ఆశీర్వాదమో చూడడానికి ఇష్టపడదాం ప్రియులారా. ఈరోజు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లోకాసు వార్త, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లోకాసు వార్త 17వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్త వినండి. బుక్ ఆఫ్ లూక్ 17th చాప్టర్ 11th వర్స్ నుంచి చదువుకుంటూ వెళ్దాం. కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. సంతోషంగా ఉంటే ఒకసారి కుడి చెప్పాయి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. మరొకసారి మీ కుడి వైపు ఎడమవైపు తిరిగి చెప్పండి, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, బిగ్గరగా చెప్పండి, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే లోక 17వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఈ స్టోరీ చాలాసార్లు మనకు పరిచయమే. 10 మంది కుష్ఠరోగులు దేవునికి ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు, ఆయన కేకలు వేసినప్పుడు ఆయన మీరు వెళ్ళండి యాజకుని కనుపరుచుకోండి అన్నప్పుడు స్వస్థత కొంతమంది కలుగుతుంది. ఆ కలిగిన తర్వాత ఒక్కడు తిరిగి వస్తాడు. ఈ పారాగ్రాఫ్ అంతా చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారట. ఈరోజు బిగ్గరగా మన స్వరాల్ని ప్రభు కొరకు వాడాలి. ఈ సీజన్లో మనము ఎక్కడ పాల్గొన్నా, అందుకంటాడు కదా క్రిస్మస్ మాస్ అంటే ఆరాధన, అంటే దేవుని స్తుతించడం. ఇట్స్ ఎ హీబ్రూ వర్డ్. మాస్ ఈజ్ నథింగ్ బట్ వర్షిప్. దేవుని ఆరాధన చేయాలి. ఎలా చేస్తాం? బిగ్గరగా మనం స్వరాలు ఎత్తి దేవుని ఆరాధన చేయాలి. ఇక్కడ అదే అంటున్నాడు కదా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అన్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేశాడు ప్రియులారా. ఈరోజు అందుకని బైబిల్ గ్రంథంలోనే ఎక్కడ చూసినప్పటికీ దావీదు అందుకనే రాస్తాడు. ఏమని రాస్తాడట? కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాం? యెహోవా నేను నాకు సహాయం కలుగును. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టెత్తిన. ఆయన మొర్ర పెడుతున్నాడు. క్రై అంటుంది వాడ. దేవుని సన్నిలో బిగ్గరగా అరవడానికి, దేవుని సన్నిలో స్తుతించడానికి, దేవుని సన్నిలో గణపరచడానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి. ఈ క్రిస్మస్ ఆరాధనలో అందుకంటాడు కదా క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధన చేయట మనం గుర్తుంచుకోవాలి. అందుకని ఈ క్రిస్మస్లో ఎక్కువగా ఆరాధన చేస్తుంటాం. మంచి మంచి పాటల ద్వారా, మన కొరియోగ్రఫీల ద్వారా, లేకపోతే మనం నేర్చుకున్న పాటల ద్వారా, మ్యూజిక్ ద్వారా, అన్నిటి ద్వారా ప్రభువుని మనం స్తుతించగలగాలి. బిగ్గరగా మన స్వరాలు ఎత్తి దేవుణ్ణి ఆరాధన చేయగలగాలి ప్రియులారా. ఈరోజు మర్చిపోతున్నామేమో. ఈరోజు మన స్వరాలు దేవుని కొరకు ఉపయోగపడాలి. ఈరోజు ఎవరైనప్పటికీ కాదు, మనం ఎవరైనా గట్టిగా అరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, గట్టిగా అరిచి దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను హేళనగా చూస్తున్నారా? పట్టించుకోవద్దు. ఎందుకు తెలుసా? నువ్వు స్తుతిస్తుంది జీవం కలిగిన దేవుణ్ణి, నువ్వు గణపరుస్తుంది జీవం కలిగిన దేవుణ్ణి. ఇక్కడ చూడండి 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారట? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించని కేకలు వేశారు. ఈరోజు నువ్వు కేకలు వేస్తున్నావా? అందుకే బైబిల్ గ్రంథం చూసినట్లయితే లోకాసు వార్తలోనే ఉంటుంది, లాజరు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడట? చెప్పండి, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగాధంలోకి, పాతాళంలోకి వెళ్ళిపోయి అబ్రాహమైన నా తండ్రి అని అక్కడ కేకలు వేస్తున్నాడు. ధనం ఉన్నప్పుడు భూమి మీద ఏం చేశాడు? కనీసం లాజరుకు ఒక రొట్టె ముక్క కూడా పెట్టలేదా? కనీసం ఏ రోజు ప్రార్థన చేసినట్టు కనబడలేదా? ఏ రోజు బిగ్గరగా అరిచినట్టు కనబడలేదు? అరవాలి దేవుని సన్నిధిలో, కేకలు వేయాలి, సంతోషం ధ్వని చేయగలగాలి. అందుకని యెహోషువ గురించి చూసినట్లయితే యెహోషువ ఏం చేశారట? తన సైన్యం యెరికో గోడల చుట్టూ చివరిసారిగా స్తుతి ధ్వని చేసినప్పుడు, బిగ్గరగా కేకలు వేసినప్పుడు యెరికో గోడలు కూలిపోయాయి. ఈరోజు నువ్వు హృదయాంతరంగం నుంచి కేకలు వేయి.
ఎవరేమనుకున్న స్తుతి చేయి, ఎవరేమనుకున్న దేవుని ఆరాధన చేయి, ఎవరేమనుకున్న దేవుని గణపరచు. ఎప్పుడైతే స్తుతిస్తావో, ఎప్పుడైతే గణపరుస్తావో, ఎప్పుడైతే ఆరాధన చేస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బిగ్గరగా అరుస్తావో, ఆ అరుపు ప్రభువు విన్నంటనే నీ జీవితంలో కార్యం జరిగిపోతాయి. అందుకని అంటాడు కదా, గుడ్డివాడైన భర్తమయ్య ఏమర్చాడట, సన్ ఆఫ్ డేవిడ్ మెర్సీ అపాన్ మీ, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆ కేక సృష్టికర్తను ఆపేసింది. ఈరోజు నువ్వు బిగ్గరగా స్తుతి చేస్తున్నప్పుడు, బిగ్గరగా అరుస్తున్నప్పుడు దేవుని సన్నిధి దిగి వచ్చి మన మధ్యలో సంచరించాలి ప్రియులారా. అలాంటి కేకలు వేయగలగాలి. గొడవలు వచ్చినప్పుడు కేకలు వేస్తారు చాలామంది, ఆ కేకల కాదు నేను మాట్లాడుతుంది. లేకపోతే మనసు గాయపరిచినప్పుడు ఎవరి మీద గట్టిగా అరిచి మాట్లాడుతాం, అవి కాదు కేకలు. ప్రభు సన్నిధిలో కేకలు వేయాలి, ప్రభు సన్నిధిలో గోజాడాలి, ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి, ప్రభు సన్నిధిలో బిగ్గరగా అరవడానికి ఇష్టపడాలి. అందుకనే ఒక దైవ సేవకుడు రాస్తూ అంటాడు, స్తుతిలో ఉంది శక్తి, ఆ శక్తి నీలో ఉంటుంది. స్తుతిలో ఉంటుంది శక్తి. అందుకనే ఎప్పుడు కూడా స్తుతి ఆరాధనలోకి వెళ్ళినప్పుడు నేను 5 విషయాలు చెప్తాను. ఏంటి తెలుసా? స్తుతిలో ఏముంటుందట? శక్తి ఉంటుంది. స్తుతి చేస్తున్నప్పుడు శక్తి, ఆ శక్తిలో దేవుని సన్నిధి ఉంటుంది. సన్నిధి ఏం చేస్తుందో తెలుసా? తెలియకంట మనకు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆ సామర్థ్యం సాక్ష్యంతో బ్రతికేటట్లు చేస్తుంది. ఈరోజు మర్చిపో, దేవుని సన్నిధిలో ఎంత బిగ్గరగా కేకలు వేస్తావు. బయటికి వెళ్ళి కేకలు వేస్తే నిన్ను పిచ్చివాడిగా, హేళనగా చూస్తారేమో. దేవుని సన్నిధిలో కేకలు వేస్తే మాత్రం నీకు వేసే ప్రతి కేకని దేవుడు లెక్క వేసి నీకు కార్యాలు చేసి పెడతాడు. గుర్తుంచుకో, 10 మంది కుష్ఠరోగులు, అక్కడ చదువుతాను, చేరుతూ వినండి. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, రెండో విషయం చూడండి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనుపరుచుకోండి అని వారితో చెప్పిన వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చూడండి, ఇక్కడ ఫస్ట్ది కేకలు వేసి దేవుని స్తుతించాలి. ఈ సీజన్లో నువ్వు ఎంతగా నీ స్వరం ద్వారా దేవుని స్తుతిస్తావో, ఎంతగా దేవుని గణపరుస్తావో, ఎంతగా నీ నోటి ద్వారా దేవుని మహింపరుస్తావో మహింపరు. రెండోది, వాళ్ళ మార్గం గుండా వెళుతుండగానే స్వస్థత కలిపాను. చూడండి, ఆ మాట చదువుతున్నప్పుడు అండర్లైన్ చేసుకోండి. మిమ్మల్ని యాజకులు కనుపరుచుకోండి అని వారితో చెప్పండి, వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారే. ఆన్ ది వే దే ఆర్ హీల్డ్, ఆన్ ది వే దే ఆర్ ప్యూరిఫైడ్, ఆన్ ది వే దే ఆర్ కంప్లీట్లీగా డెలివరెన్స్ వచ్చేసింది. అంటే వెళ్తుండగానే. ఈరోజు దేవుడు ఏదైనా చెప్తున్నాడా, ఆ పని నువ్వు చేస్తుండగానే కార్యాలు చూసేస్తాం. ఈరోజు వాళ్ళకి చెప్పారు ఏదో తెలుసా, మీరు వెళ్ళి యాజకులు కనుపరుచుకోండి అని చెప్పి మార్గం మధ్యలోనే శుద్ధులైపోయారు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏదైనా ఒక పని తలపెడితే, ప్రభా నా శక్తి కాదు, బలం కాదు, నీ ఆత్మచేత చేస్తున్నానని నువ్వు పని జరిగించుకుంటూ వెళ్తున్నా, ఆ పనిలో దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేస్తాడు. ఆ పని ఎలా చేయాలో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. ఆ పనిలో ఎలాగా నువ్వు అన్ని విషయాల్లోని జాగ్రత్త ఉండాలో దేవుడే ఆలోచన శక్తిని ఇస్తాడు. ఈరోజు మనం మర్చిపోతున్నాం. ఆన్ ది వే దే ఆర్ హీల్డ్, మార్గం మధ్యగుండగానే శుద్ధులైపోయారట. ఈరోజు నేను అనుకుంటాను, ఈ 11 నెలల్లో ఏం జరిగిందో నీ జీవితంలో అన్నీ విడిచిపెట్టే. ఈ డిసెంబర్లో నువ్వు దేవుని కోసం కష్టపడుతున్నప్పుడు, ఈ డిసెంబర్లో దేవుని పని చేస్తున్నప్పుడు, ఈ డిసెంబర్లో దేవుని పనిని తలపెడుతున్నప్పుడు, ఏదో నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవుని యొక్క పనిని తలపెడుతున్న మధ్యలోనే దేవుడు కార్యం చేసేస్తాడు ప్రియులారా. ఆమేన్. నమ్ము దేవుని యొక్క మాటని. వాళ్ళు మార్గం మధ్యలోనే శుద్ధులైపోయారట. ఈరోజు దేవుడు మాట నమ్మితే నీకు స్వస్థత వస్తుంది. అందుకంటాడు కదా, దేవుని యొక్క మాట చెప్పాడట ఎవరికి? ఆ శతాధిపతి, అయ్యా నా సేవకుడు బాగలేదు, నువ్వు వస్తే చాలు, నువ్వు మాట సెలవిస్తే చాలు, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు మా ఇంటికి రావడానికి నేను ఏమాత్రం అర్హుడిని కాదు. ఎక్కడుందండి ఆ విశ్వాసం మనకి? మనం ఏదైనా ఒక పని తలపెడితే ఇది చేయగలనో చేయలేను, దీనివల్ల అవుతుందో అవదో, ఇవే ఎక్కువ చూస్తాం మనం. ఇక్కడ అంటున్నాడు, ఆ 10 మంది మార్గం మధ్యలో వెళ్తుండగానే శుద్ధులైపోయారట. ఈరోజు దేవుని యొక్క పని చేస్తుండగానే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని పని తలపెడుతుండగానే దీవెనకరంగా ఉంటావు. దేవుని పనిలో ముందుకు వెళ్తుండగానే నువ్వు దేవుని కోసం బ్రతికితే చాలు, దేవుడే కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గం దైవికమైన మార్గం అయితే దేవుడు నీకు విడుదలిస్తాడు. నువ్వు వెళ్తున్న మార్గం దైవికమైన మార్గం అయితే దేవుడు స్వస్థత ఇస్తాడు. నువ్వు వెళ్తున్న మార్గం దైవికమైన మార్గం అయితే దేవుడు నిన్ను విమోచిస్తాడు. నువ్వు వెళ్తున్న మార్గం దైవికమైన మార్గం అయితే దేవుడు నిన్ను సంరక్షించి నిన్ను రక్షణలోకి నడిపిస్తాడు ప్రియులారా. అందుకని మనం ఉన్నాం కదా, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ విల్ సేవ్ యూ. ఇక్కడ అదే అంటున్నాడు, వాళ్ళకి శుద్ధీకరణ ఎప్పుడు వచ్చిందట? విన్నారు, అయ్యా చెయ్యుంచి ప్రార్థన చెయ్యి, లేకపోతే చెయ్యి, ఏం చెప్పలేదు. అందుకే నేను నయమాను గురించి కూడా మనం మాట్లాడితే, నయమాను ఎలీషా మాట విన్నాడు. ఎలీషా మాట విని మునిగాడు. మొదటిసారి స్వస్థత రాలేదు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 7వసారి మునిగి తేలేక స్వస్థత వచ్చింది. చెయ్యుంచి ప్రార్థన చేయలేదు కదా, హత్తుకుని ప్రార్థన చేయలేదు, లేకపోతే చెయ్యుంచి ప్రార్థన ఏమీ చేయలేదు. మాట సెలవిచ్చాడు, నయమాను వెళ్ళిపోయి 7 సార్లు ములుగు. నయమాను యొక్క పనివాడితో మాట్లాడాడు, నేను వచ్చి ప్రార్థన చేస్తాడు అనుకున్నానే, నేను వచ్చి ఇది చేస్తాడు అనుకున్నాడే, మరి ఇది ఏం చేయకంటే ఏంటి, వెళ్ళి నన్ను యోర్దాన్లో మెలగమన్నాడు. దేవుడి కార్యాలు మనకు తెలియవు.
మార్గం మధ్యలోనే ఇక్కడ వీళ్ళకి కార్యం జరిగింది. అందుకని అంటాడు కదా, పేతురు కూడా ఏం చేస్తున్నాడట, నపుంసకుడు మార్గ మధ్యంలో ఉండగానే వెంటనే వాడికి యెషయా గ్రంథం వివరించి వెంటనే బాప్తిస్మం ఇచ్చాక అక్కడికి పేతురు మాయమైపోయాడు. పిలిపి మాయమైపోయాడు. అపోస్తుల కార్యంలో ఉంటుంది కదా ఎంత స్పష్టంగా, వెంటనే కార్యాలు జరుగు. మార్గం మధ్యలోనే దేవుడు కార్యాలు చేయాలి. ఈరోజు నువ్వు దేవుని పని తలపెడుతున్నప్పుడే కార్యాలు చేయాలి. దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడే నీ జీవితాన్ని మార్చేస్తాడు, నీ కుటుంబాన్ని మార్చేస్తాడు, నీ భర్తను మార్చేస్తాడు, నీ పిల్లలు నీ భవిష్యత్తును మార్చేస్తాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియులారా. ఆయనకి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. గుర్తుంచుకున్నావు. రెండోది, మార్గం మధ్యలో వెళ్తుండగానే నీ కుడివైపు ఎడవైపు తిరిగిపో. నువ్వు దేవుని పని చేస్తుండగానే దేవుడు కార్యాలు చేసేస్తాడు. దేవునికి ఇస్తుండగానే నీ జీవితంలో సమృద్ధిని ఇచ్చేస్తాడు. అందుకనే చూడండి, సారేపతి స్త్రీ ఎలా ఉందట, పాపం ఏమీ లేదు. ఎప్పుడైతే తీసుకొచ్చి ఇచ్చిందో ఆ యొక్క ప్రయాణంలోనే తన కుండలో పిండి అయిపోలేదు, తన కుండలో నూనె అయిపోలేదు, తన బుడ్డిలో నూనె కానీ తన కుండలో పిండి కానీ అయిపోలేదు. సేవకుడికి ఇచ్చి ఇలా తిరిగి వచ్చేసరికల్లా ఆ మార్గం మధ్యలోనే కార్యం జరిగిపోయింది. ఈరోజు ఒకసారి ఆలోచించు, మార్గం గుండెనే కార్యాలు జరిగిపోతాయి. దేవుడు నువ్వు దేవుని కోసం పని తలపెడుతుండగానే దేవుడు కార్యాలు చేసేస్తాడు. ఈరోజు అలాంటి విశ్వాసంతో ఉండడానికి ఇష్టపడదు. మూడో విషయం చూద్దాం ఒకసారి. చూడండి, కిందకి చదువుకుంటూ వెళ్తే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడేను. వాడు సమరయుడు. చూడండి, మార్గం మధ్యలోనే స్వస్థత వచ్చేయడం కాదు. ఈరోజు నీ జీవితంలో ఈ 11 నెలలు దేవుడు కాపాడానని గుర్తెరిగితే యూ కెన్ గివ్ థ్యాంక్స్ టు లార్డ్. గ్లోరిఫై జీసస్. వాడు దేవుని మహిమపరిచాడట, కృతజ్ఞతాస్తుతులు చెల్లి సాష్టాంగ పడిపోయాడట. ఈరోజు దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. నువ్వు దేవునికి సమర్పించుకుంటావా? దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞత ఇస్తున్నావా? ఈ డిసెంబర్ నెలలో దేవుని సన్నిధిలో వెత్తడానికి మనం ఆలోచించేస్తాం. దేవుని సన్నిధిలో మనం సెలవులు పెట్టి దేవుని పని చేయడానికి ఆలోచిస్తాం. ఏం ఆలోచించదు ప్రియులారా. ఇక్కడ అదే చూడండి, వాడు శుద్ధుడయ్యాడని గుర్తెరగగానే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చూడండి, దేవుని మహిమపరచు తిరిగి వచ్చి, ఇవన్నీ చూస్తే మహిమపరిచి తిరిగి వచ్చి ఎన్ని రాయబడ్డాయి చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడాడు. ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి చూడండి. తిరిగి వచ్చాడట మరలానా. ఈరోజు ఈ 11 నెలలు నువ్వు దేవునికి దూరం అయిపోతే ఒక్కటే గుర్తుంచుకో, ఈ 11 నెలలు నీ ఇంట్లో రోదన లేదు. ఈ 11 నెలలు నువ్వు నలిగిపోయలేదు. ఈ 11 నెలలు నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. అవన్నిటినీ గుర్తు చేసుకొని తిరిగి ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి మోకరించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడా. ఈరోజు మర్చిపోతున్నావేమో ప్రియ దేవుని సంగమా. ఈరోజు నువ్వెవరైనప్పటికీ కూడా అక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాయబడుతుందట. ఒక్కడే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చాడట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట, సాగిలపడ్డాడట. వాడెవడు కాదు సమరయుడు, వాడే అన్యుడు. ఈరోజు నీకు అన్నీ తెలుసు దేవుని కోసం. తిరిగి వస్తున్నావా దేవుని పనికి? తిరిగి వస్తున్నావా దేవుని సన్నిధికి? దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావా? ఈరోజు ఒకసారి నువ్వు ఎక్కడ ఉండిపోయింది నీ ఆత్మీయ జీవితం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకంటాడు దావీదు రాసిన కీర్తన 150 కీర్తన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన కుటుంబంలో ప్రవేశించుడే. 100 కీర్తనలు చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించావు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించావు. మొదటి విషయము నేను మరలా చెప్తున్నాను, బిగ్గరగా దేవుని స్తుతించగలగాలి. రెండోది, మార్గం మధ్యలోనే స్వస్థత వస్తుంది, మార్గం మధ్యలోనే శుద్ధీకరణలు అయిపోయారు. మూడోది, ఒక్కడే బిగ్గరగా దేవుని మహిమపరచడానికి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచి ఆయన వైపు త్రిప్పి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాగిలపడ్డాడట. ఈరోజు నువ్వు అలాగా ఉండడానికి ఇష్టపడు. 9 మంది ఒకలాగా ఉంటాడు, ఒక్కడే ఒకలాగా ఉంటాడు. అందుకంటాడు కదా, అందరూ ఒకలా ఉన్నావు కాదు, నువ్వు దేవునిలా ఉండడానికి ఇష్టపడు. అందరూ ఒకలా జీవిస్తారు, నువ్వు క్రీస్తులా జీవించడానికి ఇష్టపడు. అందరూ విడిచిపెడతారు, కానీ నువ్వు ఒక్కడు మాత్రం ప్రభువుని పట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడు. ఒక్కడు చాలు. అందుకంటాడు కదా, అందరూ కూడా భయపడిపోయారట గొలియాతను చూసి, కానీ దావీదు మాత్రం భయపడిపోలేదు. ఈరోజు నువ్వెవరిలాగా ఉంటున్నావు ఒకసారి ఆలోచించు. నీకు బలం. అందరూ కూడా సాష్టాంగపడి మొక్కేశారట. మనం బైబిల్ గ్రంథంలో చూసే దానియేలు 3 అధ్యాయం 15, 16, 17 వచనాల్లో చూసినట్లయితే వాళ్ళందరూ కూడా
ఏదైతే రాజు శాసనం పాస్ చేశాడో ఆ శాసనం పాస్ చేసి అందరూ కూడా ఈ సమయంలో నొక్కాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, అననీయ, మిషాయేలు, అజర్యా, వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? మా దేవుడు రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడే, రక్షించకపోయినప్పటికీ ఆయన దేవుడే, కానీ మేము దీనికి మ్రొక్కము, దీన్ని తినము, మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, అయితే వీళ్ళని వేడుచున్న అగ్నిగుండంలో పడవేయండి అని దానియేలు 3వ అధ్యాయంలో మనకు కనబడట్లేదా? వాళ్ళు అగ్నిగుండంలో వేసినప్పుడు రాజు కూడా ఆశ్చర్యపోయారు. మనం ముగ్గురిని వేస్తే ఎంతమంది అయ్యారట? 4 అయిపోయారు. వాళ్ళని బయటికి రమ్మంటే బయటకు వచ్చిన తర్వాత ఆయన స్మెల్ చూస్తున్నాడు, వాసన చూస్తున్నాడు అట. తల ఇంటికి ఎక్కడైనా ఖాళీ వస్తారా? ఎందుకు తెలుసా? నేను చెప్తున్నాను, నువ్వు ఒక్కడే చాలు ప్రభు యొక్క కార్యాలను జరిగించడానికి. ఒక్కడే వచ్చాడట. 9 మందికి నేను అనుకుంటాను 9 మందికి అపనమ్మకము, 9 మందికి అనాలోచన, 9 మందికి మరలా ఎప్పుడైనా వచ్చేస్తుందేమో కుష్ఠవ్యాధి, ఇలాంటి సందేహాలు తీసే దేవుని సన్నిధిలో. అందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబిలిటీ ఆఫ్ గాడ్. నీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు ప్రియులారా. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న నువ్వు, ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కడే, 9 మంది రాలేదు. 9 మందిలో ఎక్కడో అనుమానం ఉండి ఉంటుంది, మరలా ఎప్పుడైనా కుష్ఠవ్యాధి వచ్చేస్తుందేమో. 9 మందిలో ఎక్కడో కూడా లేక భయము, సందేహం ఉండి ఉంటుందేమో. అయ్యో నిజంగా తగ్గుతుందా, పోను కొన్ని రోజులు చూసాక వెళ్దామని డ్యూయల్ మైండ్ పనిచేస్తుందేమో. అందుకంటాడు చంచల మనస్కులై ఉండకూడదు అంటాడు దేవుని వాక్యం. ఇలాంటివన్నీ పనిచేస్తాయేమో ప్రియులారా. ఇలాంటివన్నీ పనిచేస్తే చెప్తున్నాను, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఒక్కడే వచ్చాడు, 9 మంది రాలేదు. నువ్వు ఒక్కడవే రా దేవుని సన్నిధికి, ఒక్కడవే రా దేవుని పని కార్యం చేయడానికి, దేవుని పనిని పూడుకోవడానికి. నువ్వు సాష్టాంగపడు, నువ్వు సమర్పించుకో, నువ్వు అప్పగించుకో దేవునికి. దేవుడు తప్పనిసరిగా నీ ద్వారా కార్యాలు చేస్తాడా. గుర్తుంచుకో, ఈ ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతాను. ఈ నెలలో ఏ కార్యాలు చేసినా ఎవరు రాపోయినా నేను ఇస్తాను, ఎవరు రాపోయినా నేను చేస్తాను, ఎవరు రాపోయినా నేను ముందుంటాను. ఎందుకు తెలుసా? నువ్వు ఒక్కడే చాలు. దావీదు ఒక్కని బట్టే విజయాన్ని చేకూర్చబడింది కదా. ఈరోజు గుర్తుంచుకో, గమనించు, ప్రభు యొక్క లేఖనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రియులారా. కూర్చున్న వాళ్ళందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటిది బిగ్గరగా కేకలు వేసి దేవుని స్తుతించాలి. రెండోది గుర్తుంచుకో, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నువ్వెవరైనప్పటికీ కూడా మార్గం మధ్యలోనే స్వస్థతట. దేవుని పనిని పూనుకుంటే చాలు దేవుడి జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. దేవుని పనిలో నువ్వు పాల్గొంటే చాలు బలాన్ని ఇచ్చేస్తాడు. దేవుని పనిలో పూనుకుంటే చాలు, దేవునికి ఇస్తే చాలు. అందుకంటాడు కదా, మీరు ఇచ్చి శోధించుడి, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, అనిచి కుదించి దిగజారును మటుకు దేవుడు ఇస్తాడు. దేవుని సన్నిధికి ఇవ్వడానికి మనకి చేతులు రావు కొన్నిసార్లు. విస్తారంగా ఇచ్చేవాడు విస్తారమైన పంటను కోస్తాడు, కొంచెంలో విత్తువాడు కొంచెమైన పంటను కోస్తాడు. ఇచ్చే దేవుని సన్నిధికి కలిగి ఉన్నది ఏదియో నీది కాదు, ఆయన ఇచ్చిందే. గుర్తుంచుకో. 3వ విషయం, అందుకే అక్కడ అంటాడు తెలుసు, ఒక్కడే బిగ్గరగా దేవుని మహిమపరిచి తిరిగి వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనకి సమర్పించుకున్నాడట. ఈరోజు అలాంటి వ్యక్తులు దేవునికి కావాలి ప్రియులారా. నువ్వెంత ఇస్తావు క్రిస్మస్కి? నేను ఎంత ఇస్తాను? ఎవరెంత ఇస్తాను? ఎవడి రక్షణ వాడిదే. నా స్థాయికి మించి దేవునికి ఇవ్వగలగాలి. అందుకనే దేవుడు పేద వెధవరాలు 2 నాణ్యాలనే ఎందుకు లెక్కలో తీసుకొచ్చాడు తెలుసు? అందరూ అంతకంటే ఎక్కువ ఇచ్చి ఉంటారు, కానీ ఆవిడ కలిగి ఉన్నదంతా ఇచ్చేసింది దేవుని సన్నిధికి. ఈరోజు నువ్వు స్థాయి కొలదేవకు, నీ స్థాయికి మించి దేవుని సన్నిధిలో వెత్తడానికి ఇష్టపడు, నీ స్థాయికి మించి దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడు, నీ స్థాయికి మించి, నీ బలానికి మించి, నీ తలాంతులు మించి ప్రభు పనులు అరిగిపోవడానికి ఇష్టపడు. అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, మూల నుండి తుప్పు పట్టుట కంటే ప్రభు సన్నిధిలో ఉండి అరిగిపోవటం మేలు కదా అంటాడు. మనం ఏ పని చేయకపోయినా జీవితం అయిపోద్ది, దేవుని పనిలో పాల్గొన్నా మన జీవితం అయిపోద్ది. కానీ దేవుని పనిలో పాల్గొని జీవితం అయిపోతే నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. సాధారణంగా జీవితాన్ని గడిపి చచ్చిపోతే నిత్య నరకానికి వారసులం అయిపోతాం. ఒకసారి ఆలోచించుకో ప్రియులారా. నెక్స్ట్ 4వ విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఆ కింద చూడండి, అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కదా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడికి తప్ప దేవుని మహిమపరచుడు తిరిగి వచ్చేవాడు ఎవడను ఆగుపడలేదని చెప్పి. చూడండి, ఆయనకి ఎవరు కనబడలేదు. నేను ఒక్క మాట చెప్తే, దేవుడు ఒక్కసారి చెప్తే అది జరిగిపోద్ది కదా. ఒక్కడే కదా, మిగతా వాళ్ళు ఎవరు కనబడట్లేదట. ఈరోజు ఒకసారి గుర్తుంచుకో, దేవుని దృష్టికి నువ్వు కనబడతావు. నువ్వు నిజంగా ఒక్కడవే దేవుని పనికి వస్తే. 9 మంది ఉన్నోళ్ళు ఎవరు కనబడలేదు. ఎక్కువ గుంపు కదా, ఎక్కువ గుంపు కాదు, ఎంత విశ్వాసం ఉందో దాన్ని బట్టి దేవుడి పరిగణలోకి తీసుకొస్తాడు. వాళ్ళెవ్వరూ కనబడలేదట. ఎప్పుడు మనం దేవునికి దూరం అయిపోతాం తెలుసా? ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుడు ప్రతిరోజు సాయంత్రకాలం వచ్చి దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆదామా ఎలా ఉన్నావు, అవ్వా ఎలా ఉన్నారు, బాగున్నారా, మంచిది, వెళ్ళిపోతున్నాడు. ప్రతిరోజు వస్తున్నాడు. ఒకరోజు
ఎప్పుడైతే సాతాను యొక్క సర్పం మాటలు ఆ యొక్క చెవులోకి వెళ్ళిపోయి చెవులోకి, అవ్వ పండు తినమే కాదు, ఆదాము పండు తిన్నాడు. ఇప్పుడు దేవుడు యథావిధిగా సాయంత్రం వచ్చాడు. ఆదామా నువ్వెక్కడా అని అడుగుతున్నప్పుడు దాగుని పోయాడట. అయ్యా మీ దిగంబరులమి, నీకు ఈ విషయం తెలియజేసింది ఎవడో? పాపంలో ఉన్నప్పుడు దేవునికి కనబడవు. పాపంలో ఉన్నవాడు దేవునికి దూరం అయిపోతాడు. పాపంలో ఉన్నప్పుడు దాగి ఉంటావు. పాపంలో ఉన్నప్పుడు సంఘ పరిచర్యలో పాల్గొలేవు. పాపంలో ఉన్నప్పుడు సేవకులతో ఉండలేవు. పాపంలో ఉంటే సంఘంతో జతపరచబడలేవు. పాపంలో ఉంటే వాక్యాన్ని చదవలేవు. పాపంలో ఉంటే ప్రభు కొరకు బతకలేవు. పాపం ఎప్పుడు కూడా నిన్ను దాచి ఉంచుతుంది దేవునికి. పాపంలో ఉన్నవాడు లోకంలో వెలుగుగా ఉంటాడు. పాపములకి దూరంగా ఉన్నవాడు క్రీస్తులో వెలిగించబడతాడు. ఆమేన్. గుర్తుంచుకో, పాపంలో ఉన్నవాడు లోకంలో ఏమంటాడు? వెలుగ్గా కనబడతాడు, స్టార్స్లా కనబడతాడు. కానీ దేవుని సన్నిధిలో కాదు. దేవుని సన్నిధిలో వాడు వెలిగించబడ్డావు. ఇక్కడ అదే చూడండి, మిగతా 9 మంది ఎక్కడా నాకు కనబడట్లేదు. నువ్వు కనబడేటట్లు ఉండాలా. అందుకంటాడు కదా, అంచె దినాలందు నేను ఒక్కడినైనా విశ్వాసం కలిగిన వాడిని కనుగొందునా అంటాడు. గాడ్ సర్చింగ్ ఫర్ ద ట్రూ వర్షిపర్స్ అండ్ గాడ్ సర్చింగ్ ఫర్ ద ట్రూ రైచస్ పీపుల్. ఆయన నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి కనబడలేట్లేదు. ఎందుకు తెలుసా? నీ పాపం. అందుకంటాడు కదా, రక్షింప నేరకున్నట్లు యెషయా 59 ఏమంటుంది? రక్షింప నేరకున్నట్లు నా హస్తము కొరచ కాలేదు, విన నేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు, మీకు నాకును మీ దోషములు అడ్డుగా ఉన్నాయి. గుర్తుంచుకు ఈరోజు. పాపం చేసినప్పుడు ఎప్పుడు దాగే ఉంటాడు. పాపం చేసినప్పుడు ఎప్పుడు సంఘానికి దూరం అయిపోతాడు. పాపం చేసినప్పుడు సేవకులకు దూరం అవుతాడు. పాపం చేసినప్పుడు వాక్యానికి దూరం అయిపోతాడు. పాపం చేసినప్పుడు ప్రభు పనికి దూరం అయిపోతాడు. గుర్తుంచుకో, ఈ 5 దూరం అయిపోతావు. నువ్వు పాపంలో ఉంటే సంఘానికి క్రమంగా రావు. సంగమంలో ఈ దేంట్లో నువ్వు పాల్గొలేవు. సంఘంలోనే కాదు, సేవకులతో సహవాసం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు, వాక్యంతో సహవాసం ఉండదు. ఎందుకు తెలుసా? నీ పాపం ఎప్పుడూ కూడా నిన్ను దేవునికి దూరం చేస్తుంది. అందుకనే ఒక దైవ సేవకుడు చెప్తాడు, బైబిల్ పాపానికి దూరం చేస్తుంది, పాపం ఎప్పుడు కూడా బైబిల్కి దూరంగా ఉంచుతుందట. నువ్వు పాపంలో నిలిచి ఉన్నావు అనుకో, వాక్యాన్ని చదవాలని మనసు రాదు, వాక్యం వినాలని మనసు రాదు, దేవుని సన్నిధికి రావాలని మనసు రాదు, దేవుని పనిలో పాల్గొవాలని మనసు రాదు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి ప్రియ దేవుని సంగమా. నిజంగా నువ్వు కానీ దేవుల్లో ఉండగలిగితే చెప్తున్నాను, పాపం నుంచి దేవుడు నిన్నే దూరంగా ఉంచుతాడు. గుర్తుంచుకో. 4వ విషయం, దేవునికి కనబడుతున్నావా, దేవుని నుంచి దూరం అయిపోతున్నావా? అందుకే చిన్నప్పుడు ఒక మాట ఉంటుంది, దేవుని కళ్ళ నుండి నువ్వు దాగగలవా అని. దేవుని కళ్ళ నుండి మనం దాగలేం. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన చూస్తాడు. 5వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. కిందకి చూడండి. తిరిగి వచ్చి వాడు ఎవడనూ అగపడలేదని చెప్పి నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నేను స్వస్థపరచని వానితో చెప్పాను. చూడండి, దేవుడే అంటున్నాడు, లేచి వెళ్ళిపో. నువ్వు నా దగ్గర ఉండిపోవడం కాదు, నాతో ఉండిపోవడం కాదు, లేచి వెళ్ళిపో. నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. నీ క్రియలు నీకు ప్రతిఫలాన్ని తెస్తాయి. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి దేవుడు నీకు నెమ్మదిని దయచేస్తాడు. నువ్వు ఎంత భక్తిగా ఉంటుందో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. వెళ్ళిపో. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది, నీ నమ్మకత్వమే నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. అందుకంటాడు కదా, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. తన పనిలో నైపుణ్యత కలిగిన వాడిని చూచితవా, రాజులు ఎదుటి కాదు, అల్పులు ఎదుటి కాదు, అధికారులు ఎదుటే నిల్చోబెడతాడు. రాజులు ఎదుట, అధికారులు ఎదుట, అలుపులు ఎదుట, దిగజారులు కాదు. ఈరోజు ఇక్కడ అదే చెప్తున్నాను, నీ విశ్వాసం నీ వెళ్ళిపో. తిరిగి నీ క్రియలే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. నువ్వు ఏ విత్తనం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఎలాంటి మనసు కలిగి ఉంటావో అలాంటి ఆలోచనలే పనిచేస్తాయి. ఎలా దేవుని పని చేస్తావో అలాంటి ఆశీర్వాదాలనే పొందుకుంటావు. ప్రియులారా, ఈ 5 విషయాలు మర్చిపోకు. ఈ ఉదయకాల సమయంలో, ఈ డిసెంబర్ సీజన్లో ఏ పని చేసినా మొదటి కూర్చుంటూ దేవునికి స్తుతి చేయడానికి ఇష్టపడు. బిగ్గరగా నీ స్వరాన్ని తెరువు. నీ స్వరాన్ని తెరిచి దేవుని నామాన్ని సన్నుతించడానికి ఇష్టపడు. రెండోది ఏం చేశాడట? మార్గం మధ్యలోనే శుద్ధీకరణగా మారిపోయారు. వెళ్తున్న మార్గం మధ్యలో నువ్వు కూడా శుద్ధీకరంగా అయిపోతావు. నువ్వు దేవుని పని చేస్తుండగానే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. దేవుని పని చేస్తుండగానే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడు. దేవుని పని చేస్తుండగానే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 3వ విషయము అక్కడ ఏమంటున్నాడట? వీడొక్కడే వచ్చాడు, మిగతా 9 మంది ఇక్కడ రాలేదు. వీడొక్కడే వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రభువును బిగ్గరగా గణపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాష్టాంగ పడిపోయాడట. ఈరోజు గుర్తుంచుకుంటున్నావా నువ్వు? దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. 4వ విషయం చూసినట్లయితే, ఆయనకి ఎవరు కనపడలేదు. ఆదాము అవ్వ ఎక్కడున్నావు అని అడిగారు. ఎందుకు తెలుసా? దేవుడికి కనబడలేదు. పాపం కనబడినవ్వదు. నువ్వు ఎక్కడున్నావు అసలు? నువ్వు నిజంగా వాక్యానుసారంగా బతికితే, పరిశుద్ధంగా బతికితే, దేవుల్లో కానీ ఉంటే సంఘంలో కనబడతావు, సంఘ పరిచర్యలో కనబడతావు, సేవకులతో కనబడతావు కదా, పరిశుద్ధులతో కనబడతావు, వాక్యంలో కనబడతావు, క్రీస్తులో కనబడతావు.
హల్లెలూయా. చివరిది అందుకే అంటున్నాడు ఆయన, ఏమన్నా నీ విశ్వాసం వెళ్ళిపో, నీ క్రియలే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఈ 11 నెలలు ఎలాగున్నావు పక్కన పెట్టే, కనీసం ఈ చివరి 30 దినాలైనా ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం. ఈ చివరి 30 దినాలైనా ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడదాం. ఈ చివరి 30 దినాలైనా నూతన సంవత్సరాలు అడుగు పెట్టకముందు నీ క్రియలే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరంలో ప్రభా నేను ఈ పనులు చేసి నీకు బాధ కలిగించానేమో, నా మాటలు నీ హృదయాన్ని గాయపరిచేయేమో, నా ప్రవర్తన నీ హృదయాన్ని కృంగతీసేయమయ్యా, అన్నీ విడిచిపెట్టి ప్రభు వైపు చూడడానికి ఇష్టపడదాం. ఉన్న స్థలంలో ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎవరికాలు వ్యక్తిగతంగా లెట్ us టేక్ ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఇన్ దిస్ మార్నింగ్ టైం. ఒక్కడే తిరిగి వచ్చాడట, ఒక్కడే కనబడ్డాడు, మిగతా 9 మంది కనబడట్లేదు దేవునికి. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం ప్రియులారా. మా పరిశుద్ధుడైన దేవుడా, యేసయ్యా నీకు వందనాలు. విన్న వాక్యాలు మా హృదయాల్లో ఫలించలాగిన సాయం దయచేయి. కుటుంబాలన్నింటినీ కట్టమని అడుగుతున్నాం ప్రభా. పిల్లలనేటి, యవనస్తులేటి, వృద్ధులనేటి, మధ్య వయస్సు ప్రతి ఒక్కరి పేరు పేరు నీ చేతులకు అప్పచెప్పు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనప్పటికీ ఇప్పటికే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వాళ్ళ జీవితాల్లో నీ కార్యాలు చూచుదురుగాక అనుకుంటున్నాం. బలహీనతలో ఉన్నవారు విడుదల పొందుదురుగాక, అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యంతో నడిపింపబడుదురుగాక, కుటుంబాల్లో గందరగోళం ఉంటే ఇప్పుడే సమాధానమైన ఆత్మ పనిచేయునుగాక అనుకుంటున్నాం. నీకే మహిమ ఘనత చెల్లించుకోండి. ఈ నెలంతా మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.